మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభువునందు ప్రియులారా, మరి ఒక సమయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి, దేవునితో సహవాసం కలిగి ఉండటానికి దేవుడు అనుగ్రహించేటువంటి సమయం కొరకే దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని వినటానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప తండ్రి యేసయ్యా, మీ కొందనాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరు మాతో మాట్లాడమని, కావలసిన వర్తమానం దయచేయమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మరి ఈ సమయంలో మా ఇద్దరు కుమారులైనటువంటి బ్లిస్ అండ్ జాయ్ ఒక మధురమైనటువంటి పాటను పాడి మీకు వినిపిస్తారు. దయచేసి అందరూ కూడా వీక్షించి దేవుని యొక్క నామాన్ని మహింపరచాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. వచ్చినందరికీ దేవుని నామం వందనాలు తెలియజేసుకున్నాను. మా నాన్నగారు వాక్యం చెప్పుకోబోయే ముందు మనందరం కలిసి ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని స్తుతిద్దాం.
తొలగిన మెట్టెలు గతి తప్పిన ఎగసి పడే అలలతో కడలే గర్జించిన పర్వతాలు తొలగిన మెట్టెలు గతి తప్పిన ఎగసి పడే అలలతో కడలే గర్జించిన మరణపు ఛాయలే దరిచేరనీయక మరణపు ఛాయలే దరిచేరనీయక కౌగిట దాచిన ఈ ప్రేమ మధురం ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ 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 నా యేసు ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ మధురాది మధురం నా ప్రియుని ప్రేమ 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 నా యేసు ప్రేమ చాలా సంతోషం. చక్కగా దేవుని యొక్క పాటను మనము అందరం కలిసి పాడుకోగలిగాము. మరి ఈ సమయంలో పాస్టర్ గారు దేవుని యొక్క వాక్యానికి ముందుగా ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థనలో అందరూ కూడా ఏకీభవించాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు. మరి మేము ఈ లైవ్ ప్రోగ్రామ్ని ఇలాగా యూట్యూబ్ ద్వారా అలాగే ఫేస్బుక్ లైవ్ ద్వారా మేము దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ ఆధిక్యతను బట్టి దేవుని నామానికి వందనాలు. మరి మీరు కూడా ఈ వాక్యాన్ని వినటం వల్ల అనేక మంది ఆశీర్వాదంతో పడుతున్నారని మేము నమ్ముతున్నాము. మరి ఈ వాక్యానికి ముందు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన పాదములకు మీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. యేసయ్య మీకు వందనాలు అయ్యా ప్రభు. ఈ వాక్యాన్ని మేము అనేకులకి నైనా పంచటానికి ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు. ఈ వాక్యము ద్వారా అనేకులు వెలిగింపబడినట్లు సహాయం దయచేయండి. ఈ వాక్యము ద్వారా వారి హృదయాలని జీవితాలను సరిచేసుకునేటువంటి భాగ్యాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. యేసయ్య నీ దాసుని నాయన మరింత నాయన అనేకులకి ఉపయోగపడినట్లు నాయన మీరు వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో ఆ కుటుంబాలకి దీవెన క్షేమాన్ని దయచేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు మీకు తెలియచేయాలి అనేటువంటి అంశము ఏమిటి అంటే దేవుని ప్రజలు అన్య ప్రజలు. దేవుని ప్రజలు అన్య ప్రజలు. పరిశుద్ధ గ్రంథ వాక్య ఆధారంగా నిర్గమాకాండము 1వ అధ్యాయము 1 నుండి 14 వచ్చిన భాగాల్లో ఒకసారిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆనాడు యాకోబుతో కలిసి వారి యొక్క సంతానము 70 మంది ఐగుప్తులోనికి వచ్చినటువంటి సందర్భం ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు, దేవుని యొక్క ప్రజలు అన్య ప్రాంతానికి వాళ్ళు వచ్చారు. ఆ వచ్చినటువంటి సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ జరిగేటువంటి ప్రాముఖ్యమైనటువంటి కార్యాలను, ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఈ వాక్య భాగంలో మనం ధ్యానం చేద్దాం. ప్రభునందు ప్రియులారా, మనం ఎక్కడ ఉన్నా, ఏ సమయమైనా, ఏ సందర్భమైనా, ఏ స్థలమైనా
ఎక్కడైతే మనం ఉన్నామో అక్కడ దేవునికి మనము సాక్షార్థంగా ఉండాలి. అది ఏ స్థలమైనా కావచ్చు, ఏ సందర్భమైనా కావచ్చు, అది ఏ సమయమైనా కావచ్చు. అయితే ఈ సమయంలో దేవుని యొక్క ప్రజలు అన్యుల యొక్క ప్రాంతంలో ఉన్నప్పుడు జరిగినటువంటి కొన్ని విషయాలను ఈ సమయంలో మనం ధ్యానం చేసుకోవాలి. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనములో వైద్యుడైనటువంటి లూకా వ్రాస్తున్నటువంటి ఈ మాటలు మనము అర్థం చేసుకోవచ్చు. ఏమంటాడంటే అక్కడ, మీరు బూది గంతం వరకు నాకు సాక్షులై ఉన్నారు. యెరూషలేములో, యోదయాలో, గలిలయలో, సమరయాలు, అది ఏ స్థలమైనా సరే నాకు మీరు సాక్షులుగా ఉండాలి. వాస్తవమే, దేవునికి మనము ఏ స్థలంలో మనం ఉన్నాము అనేటువంటిది ప్రాముఖ్యం కాదు, కానీ ఆ స్థలములో మనం దేవుని కొరకు ఏ విధముగా జీవించగలుగుతున్నాము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా ఈ సమయంలో మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ప్రజలు అన్యుల యొక్క ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా, కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా, శ్రమలను వాళ్ళు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా, వాళ్ళు లోయల గుండా వెళుతున్నటువంటి స్థలమైనప్పటికీ కూడా అక్కడే వాళ్ళు ఒక్కసారిగా దేవుని మహింపరిచినటువంటి విధానాన్ని ఈ సమయంలో మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల ఈ నిర్గమాకాండం 1వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు ఉన్నటువంటి వాక్య భాగాలలో 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. వాటిని నేను మీకుతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు 1వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలలో మనం చూస్తే, దేవుని యొక్క ప్రజలు అన్యుల యొక్క ప్రాంతానికి నడిపించబడుట. దేవుని యొక్క ప్రజలు అన్యుల యొక్క ప్రాంతాలకు నడిపించబడుట 1 నుంచి 6 వచనాల్లో ఆ మాట మనం చూస్తాం. ప్రభునందు ప్రియులారా, ఐగుప్తులోనికి ఇశ్రాయేలు ప్రజలు రావటం జరిగింది. ఆ స్థలంలో వాళ్ళు ఉన్నప్పుడు ఏ విషయాలు జరిగాయో ఒకసారిగా మనము ఆలోచన చేద్దాం. అదేవిధముగా దేవుని యొక్క వాక్యంలో దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 29వ వచనం ప్రకారంగా మనం చూస్తే, అక్కడ జరిగేటువంటి సన్నివేశం దేవుని యొక్క ప్రజలైనటువంటి, దేవుని యొక్క బిడ్డలైనటువంటి దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో, వీళ్ళు నెబుకద్నెజరు చేత పట్టబడి దేవుని బిడ్డలైనటువంటి వీరు అన్యుల యొక్క ప్రాంతానికి వచ్చారు. అయితే అక్కడ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ప్రార్థనా జీవితాన్ని మర్చిపోలేదు. దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని వాళ్ళు మరచిపోలేదు. దేవుని యొక్క వాక్యానికి వాళ్ళు విధేయులై ఉన్నారే కానీ, మేము దేవుని యొక్క బిడ్డలము, మాకెందుకు ఈ శ్రమ వచ్చింది అని దేవుణ్ణి వాళ్ళు విడిచిపెట్టలేదు. అక్కడ ప్రజలు దానియేలుకు ఆ ద్రాక్షారసాన్ని, రాజు తీసుకునే భోజన పదార్థాలని ఇచ్చినప్పటికీ కూడా వాటిని తిరస్కరించాడు. భోజనమే కదా, తినొచ్చు కదా అని అనుకోవచ్చు, కానీ అక్కడ ఏ యొక్క విగ్రహాలకు అర్పితమైనటువంటి యొక్క భోజనాన్ని నేను తినను. ప్రభునందు ప్రియులారా, భోజన విషయంలో అన్యులకు అర్పించినటువంటి వాటిని తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల వాళ్ళు ఆ యొక్క విశ్వాస జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు నెబుకద్నెజరు పెట్టినటువంటి ప్రతిమ కూడా వాళ్ళు మొక్కకుండా ఉన్నప్పుడు అక్కడ నెబుకద్నెజరు ఏమని ఒప్పుకుంటాడంటే, ఇశ్రాయేలుల దేవుడే నిజమైనటువంటి దేవుడు, ఈయనే పూజార్హుడు
ఈయన తప్ప వేరొక దేవుడు లేడు. దానియేలు వీళ్ళు అన్యుల ప్రాంతంలో ఉన్నప్పటికి కూడా దేవునికి సాక్షార్థంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. యోసేపు కూడా ఆయన కూడా అన్యుల యొక్క ప్రాంతమైనటువంటి ఐగుప్తుకి వచ్చినటువంటి సందర్భాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆదికాండము 45వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట అంటాడు, మీరు కాదు నన్ను ఇక్కడికి పంపింది, దేవుడే నన్ను ఇక్కడికి పంపాడు, దేవుడే కానీ మీరు నన్ను పంపలేదు. ప్రభునందు ప్రియులారా, ఒక ప్రాంతానికి మనం వెళుతున్నామంటే, ఒక ప్రదేశంలో మనం ఉన్నామంటే మనంతటా మనం వచ్చామనేటువంటి దానికంటే కూడా దేవుడే మనలను పంపుతున్నాడు. అది క్రైస్తవ ప్రదేశం కావచ్చు, అన్య ప్రదేశం కావచ్చు, లేదా అది ఏ ప్రాంతమైనప్పటికీ కూడా ఆ ప్రాంతానికి దేవుడు మనల్ని పంపినప్పుడు అక్కడ దేవుని యొక్క నామానికి ఏ రీతిగా మనం మహిమకరంగా జీవించగలుగుతున్నాం. కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అమ్మో ఇక నేను ఇక్కడ ఉండలేను, హాస్టల్లోకి వెళ్ళి చదువుకుని చెప్పినప్పుడు అయ్యో నేను ఇక్కడ ఉండలేను, వేరొక రాష్ట్రానికి వెళ్ళి చదివేటప్పుడు ఏదో ఉద్యోగం చేసేటప్పుడు అయ్యో నేను ఇక్కడ ఉండలేను, ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి సేవ చేసేటప్పుడు అయ్యో నేను ఇక్కడ ఉండలేను అనేటువంటి ఏదో ఒక సాకు చెప్పి వెనక్కి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియులారా, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు అన్యుల యొక్క ప్రాంతంలోనికి వెళ్ళి కూడా సాక్షాత్తంగా జీవిస్తూ ఉన్నారు. యోసేపు జీవితం కూడా మనం అర్థం చేసుకున్నాం. ఎస్తేరు కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రభునందు ప్రియులారా 4వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనములో ఎస్తేరు ఆ ప్రాంతానికి వెళ్ళటం వల్ల ఆ అన్యుల యొక్క ప్రదేశంలో యూదులకు ఆమె రక్షణ కలుగు చేసింది. యోసేపు అక్కడికి వెళ్ళబట్టడం వలన కరువు రూపుమాపబడింది, ఐగుప్తుకి ఆశీర్వాదం వచ్చింది. ఎస్తేరు అన్యుల ప్రాంతంలో ఉండి యూదులకు రక్షణ కల్పించబడినది. ఈ రోజున యూదా ప్రాంతంలో పుట్టినటువంటి ఆ శిష్యులు ప్రపంచం యొక్క నలుమూలలా ఉన్నటువంటి అన్యుల యొక్క ప్రదేశాలకు వెళ్ళి దేవుని యొక్క స్వార్థను వాళ్ళు విరివిగా ప్రకటించారు. అన్యుల యొక్క ప్రాంతాలకు వెళ్ళి స్వార్థను ప్రకటించి దేవుని నామములోనికి వాళ్ళు తీసుకురాగలిగారు. మిషనరీస్ ఇటు భారతదేశానికి, అటు చైనాకి, అటు జపాన్కి, ఇంకా అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి ప్రభునందు ప్రియులారా ఎంత గొప్ప సేవ పరిచర్య చేశారు. దేవుడు నిన్ను నన్ను ఎక్కడ పెట్టాడో, మనం పనిచేస్తున్నటువంటి ఆఫీసులో అన్యులు ఉండవచ్చు, మనం ఉన్నటువంటి స్థలంలో దేవుని ఎరగనటువంటి వారు ఉండొచ్చు, మనం కలుసుకునేటువంటి వాళ్ళలో దేవుని ఎరగేటువంటి వారు ఉండొచ్చు. అటువంటి ప్రాంతానికి దేవుడు మనల్ని నడిపించినప్పుడు దేవునికి మనము ఏ రీతిగా సాక్షార్థముగా ఉండగలుగుతున్నాము. ఈ సమయంలో ఒక్కసారిగా పరిశీలన చేసుకోవాలని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకి హెచ్చరిక కలుగజేస్తూ ఉన్నాడు. సో మొట్టమొదటిగా దేవుని ప్రజలు అన్య ప్రాంతానికి నడిపించబడుట. రెండవది, దేవుని యొక్క ప్రజలు అన్య ప్రాంతములో విస్తరించుట. 7వ వచనంలో మనం చూస్తే ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిది, వారున్న ప్రదేశములో వారితో నిండియుండెను. ఎప్పుడైతే అన్యుల యొక్క ప్రాంతంలోనికి వాళ్ళు వెళ్ళారో అక్కడ వాళ్ళు విస్తరిస్తూ ఉన్నారు, అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనల్ని ఉంచిన స్థలములో అదే స్థలములో మనల్ని అభివృద్ధి పరిచేటువంటి దేవుడు. అదే స్థలములో దేవుడు మనల్ని
ఆశీర్వదించే దేవుడు. అదే స్థలంలో దేవుడు మనల్ని వాడుకునేటువంటి వాడు. వాళ్ళ స్థలములో బహుగా విస్తరించారు. శ్రమలలో వాళ్ళు విస్తరించారు, శోధనలో వాళ్ళు విస్తరించారు, వాళ్ళు కలిగేటువంటి నష్టాలలో వాళ్ళు విస్తరించారు. దేవుని యొక్క ఉద్దేశం కూడా అది. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి నామము మహింపరచబడుతుంది. ఎప్పుడైతే మనము ఫలిస్తామో, విస్తరిస్తామో, అభివృద్ధి చెందుతామో, అప్పుడు దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది. మన జీవితంలో ఆత్మీయ ఫలింపు ఉన్నదా? ఫలించగలుగుతున్నామా? ఫలించలేకపోతే ఇదిగో గొడ్డలి చెట్టు వేరున ఉంచబడినది, ఫలించని ప్రతి తీగను దేవుడు నరికి పారవేస్తున్నట్టున్నాడు. నువ్వున్న స్థలములో, నువ్వున్న ఆఫీసులో, నువ్వున్న స్కూల్లో, నువ్వున్న కాలేజీలో, నువ్వున్న కంపెనీలో, నువ్వున్న ఇండస్ట్రీలో నీలో అభివృద్ధి లేకపోతే నిన్ను ఆ స్థలములో ఉంచలేరు. ఏదో ఒక రోజున ఆ స్థలాన్ని విడిచిపెట్టాలి. అది కాదు దేవుడు మన నుంచి ఆశించేది. మన యజమానులకు మనము ప్రయోజనకరముగా ఫలించేటువంటి వారముగా ఉండాలి. ప్రభునందు ప్రియులారా, మనం ఉన్న స్థలానికి వన్య తేవాలి. మనం ఉన్న స్థలానికి మేలు జరగాలి. మనం ఉన్న స్థలానికి ఆశీర్వాదం కలగాలి. ఇక్కడదే మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రజల ప్రాంతంలో వాళ్ళు బహుగా విస్తరించారు. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 7వ వచనంలో, ఎప్పుడైతే వాళ్ళకి హింస కలిగిందో ఆదిమ సంఘానికి, వాళ్ళు ఆయా ప్రాంతాల్లోనికి చెదిరిపోయి వాళ్ళు బహుగా విస్తరించారు. ఆ వాక్యాన్ని మనం చదువుతాం అక్కడ. వాళ్ళు బహుగా విస్తరించడం మాత్రమే కాదు, విశ్వాసులు అక్కడ శిష్యులుగా మార్చబడ్డారు. శిష్యులుగా మార్చబడ్డారు. ఈ రోజున ప్రభువునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ప్రతి విశ్వాసి కూడా శిష్యుడిగా మార్చబడాలి. అదే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేస్తాడు. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. గో అండ్ మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్. మనం కేవలము ఒక వ్యక్తిని విశ్వాసిగా తయారు చేయటం మాత్రమే కాదు, ఆ వ్యక్తి శిష్యుడిగా మారేంత వరకు కూడా మనం ప్రయత్నం చేయాలి. ఎందుకని? ఆ విశ్వాసే శిష్యుడిగా మారితే ఆ శిష్యుడు ఇంకొంతమందిని ఆయన మార్చగలడు. వాళ్ళని ఇంకొంతమందిని మార్చగలరు. ఈ అనుభవాన్ని ఈ రోజున మనమందరము కూడా కలిగి ఉండాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన యొక్క భారతదేశానికి తోమా ద్వారా క్రీస్తు శకము 52వ సంవత్సరంలో ఈ సువార్త తీసుకుని రాబడింది. అయితే ఎప్పటికీ కూడా కేవలము 3-4% మాత్రమే క్రైస్తవులుగా కనబడుతూ ఉన్నారు. అంటే దాని అర్థము, రక్షింపబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా సువార్తను ప్రకటించలేటువంటి స్థితిలో కనబడుతూ ఉన్నారు. అయ్యో, సువార్తను ప్రకటించకపోయినలా నాకు శ్రమ, యెహోవా కార్యమును అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడవుతాడు. మన జీవితంలో కలిగినటువంటి కార్యాలను ఇతరులకు మనము బోధించగలుగుతున్నామా, బోధించలేటువంటి పరిస్థితిలో ఉన్నామా? పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. ద లవ్ ఆఫ్ గాడ్ కన్స్ట్రెయిన్స్ మీ. ప్రభునందు ప్రియులారా, అందుకే నా భక్తుడు అంటాడు, ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఎ మిషనరీ, ఎవ్రీ నాన్ క్రిస్టియన్ ఈజ్ ఎ మిషన్ ఫీల్డ్.
అంటే రక్షింపబడినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ఒక సేవకుడు. రక్షణ పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడా మనకి ఎటువంటిది అంటే సేవ చేసేటువంటి ఒక స్థలం లాంటిది. ఈ సమయంలో మనం ఉన్నటువంటి ప్రాంతములో సువార్తను ప్రకటించి మనం విస్తరించగలుగుతున్నామా, దేవుని దగ్గరికి వారిని నడిపించగలుగుతున్నామో లేదో ఒక్కసారిగా పరిశీలన చేసుకోవాలని దేవుడి సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. సో మొట్టమొదటిగా దేవుని ప్రజలు అన్య ప్రాంతాలకు నడిపించబడ్డ. రెండవది, దేవుని ప్రజలు అన్య ప్రాంతంలో విస్తరించుట. మూడవది, దేవుని ప్రజలను అన్యుల రాజు పరిపాలించుట. ఒకసారిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ 8వ వచనంలో మనం చదువుతాము, యోసేపును ఎరిగినటువంటి వేరొక రాజు వచ్చి పరిపాలన చేస్తూ ఉన్నాడేటండి. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఎప్పుడైతే దేవుని యొక్క ప్రజలు వ్యతిరేకంగా నడిచాడో అప్పుడు దేవుడు ఆ ప్రజలను వారి యొక్క శత్రువులకు అప్పగించాడు. ఎందుకని? దేవుడు వాళ్ళను విడిచిపెట్టాడు అనేటువంటి భావం కాదు, కానీ వాళ్ళలో ఒక విధేయత పాఠాన్ని నేర్పించటం కోసం దేవుడే తన యొక్క ప్రజలను అన్యుల యొక్క పరిపాలన కిందకు అప్పగించే రీతిగా దేవుని యొక్క వాక్యంలో చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనములో, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. అవును ప్రియులారా, ఎప్పుడైతే దేవునికి మనం వ్యతిరేకంగా కొన్ని సందర్భాల్లో ఉంటామో ఆ సమయంలో దేవుడు మనకి ఒక పరీక్ష పెడతాడు. ఆ సమయంలో దేవుడు మనల్ని శ్రమల గుండా ప్రయాణించే రీతిగా చేస్తాడు. ఎందుకని? మనం నశించాలని కాదు, మనం మరణించాలని కాదు, లేదా మనము పాడైపోవాలనేటువంటిది కాదు, నశించిపోవాలనేటువంటి ఉద్దేశము ఏమాత్రం కూడా కానే కాదు. ఎందువల్లంటే ఆ శిక్ష అనేటువంటి శిక్షణ దేవుడు మనకు అందిస్తూ ఉంటాడు, అనుగ్రహిస్తూ ఉంటాడు. అటువంటి సమయంలో మనము విశ్వాసములో స్థిరంగా నిలబడాలి, విశ్వాసములో మనం బలంగా ఉండాలి, దేవుని అంటిపెట్టుకుని ఉండాలి. అటు ఇటు కొట్టుకొని పోయేటువంటి క్రైస్తవులుగా ఉండకూడదు. అందుకనే దేవుడి సమయంలో మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కీర్తనాకారుడు 119:71 చరణంలో ఒక మాట అంటాడు, దేవుని కట్టడలు నేర్చుకున్నటకు శ్రమ పొందుట నాకు మేలాయను. దేవుని యొక్క సూచనలు, దేవుని యొక్క సలహాలు, దేవుని యొక్క కట్టడలు నేర్చుకోవటానికి శ్రమ నందు నాకు మేలాయను. అవును, కొన్ని శ్రమలు మనకి పరిశ్రమలు తీసుకొస్తాయి. కొంత సమయంలో మనకు వచ్చేటువంటి కన్నీరు పన్నీరుగా మారిపోతూ ఉంటుంది. కన్నీళ్లతో విత్తేటువంటి వాడు సంతోషగానంతో పంటలు మోసుకుని వస్తాడంటారు చూసారా? ఆ ప్రకారంగా ప్రభునందు ప్రియులారా, మనకు వచ్చేటువంటి ప్రతి శ్రమ వెనుక దేవుడు ఒక మేలును దాచి ఉంచాడు అనే విషయాన్ని సమయంలో మనం అర్థం చేసుకోవాలి. 4వది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని యొక్క ప్రజల నిర్మూలనకై అన్యుల ఆలోచన. 9వ వచనం మనం చూస్తే నిర్గమాకాండం 1వ అధ్యాయం 9వ వచనంలో, ఈ ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు యొక్క జనాంగము కంటే బలిష్టంగా ఉన్నారని ఇశ్రాయేలు ప్రజలను నిర్మూలన చేయటానికి వాళ్ళు పన్నాగం పడుతున్నారు.
అవును ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైతే మనం విస్తరిస్తూ ఉన్నామో, ఎప్పుడైతే సువార్త బహుగా బయటికి వెళుతూ ఉందో, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా క్రైస్తవులను చంపాలని, దేవుని యొక్క బిడలను నిర్మూలం చేయాలని, దేవుని యొక్క సంతానాన్ని సమస్తము నాశనం చేయాలని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంకణం కట్టుకుని ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎస్తేరు గ్రంథములో మనం చూస్తాం, 3వ అధ్యాయం 6వ వచనంలో హామాను యూదులను సంహరించవాలని, నశింపచేయాలని పన్నాగం పండుతాడు. హేరోదు అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూస్తే యోహాను చంపించి పేతురుని చెరసాలలో వేయించి అక్కడితో క్రైస్తవుల్ని అంతం చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అక్కడ ఐగుప్తులో ఎలాగైతే వాళ్ళు చేశారో, హామాను ఎట్లాగైతే ఆలోచన చేశాడో, హేరోదు ఎలాగైతే ఆలోచన చేశాడో, అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రభునందు ప్రియులారా నాశనం చేద్దామని వాళ్ళు చూస్తూనే ఉన్నారు. నిర్గమాకాండం 1వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఫరో మగబిడ్డలందరినీ కూడా చంపేసేసి అక్కడితో దేవుని యొక్క ప్రజలను నాశనం చేయాలని ప్రయత్నం చేస్తాడు. కానీ వాళ్ళ పప్పులు ఏమీ ఉడకలేదు. వాళ్ళు ఎంతగా శ్రమ పెట్టారో అంతగా వాళ్ళు విస్తరించారు. ఎంతగా వాళ్ళు కష్టపెట్టడానికి ప్రయత్నం చేశారో అంతగా, ఒక స్ప్రింగ్ను మనము ఎంత గట్టిగా అదుముతామో అంత పోల్సులు బయటకు వస్తూసారా. మన ఆదిమ సంఘము కూడా మన దేవుని యొక్క వాక్యములు అపోస్తలుల కార్యములను చూస్తే అక్కడ మనం చూస్తాము, గొప్ప హింస కలిగింది అంటాడు. తర్వాత మనం చూసినట్లయితే గొప్ప సంతోషం కలిగింది అంటాడు అన్నమాట. దెర్ వాజ్ ఎ గ్రేట్ సఫరింగ్ అండ్ దెర్ వాజ్ ఎ గ్రేట్ జాయ్. అవును, ఈ రోజున ప్రభువునందు ప్రియులారా, మనలను నిర్మూలన చేయాలని ఎంతమంది ప్రయత్నం చేసినప్పటికీ కూడా క్రైస్తవత్వం నిర్మూలమైనటువంటిది కానే కాదు. యేసుక్రీస్తు ప్రభునే చంపేసి అక్కడితో అంతం చేద్దాం అనుకున్నారు. తోమాను చంపేసేసి అక్కడితో అంతం చేద్దాం అనుకున్నారు. పేతురుని చంపేసి అక్కడితో అంతం చేద్దాం అనుకున్నారు. పౌలుని చంపేసి అక్కడితో అంతం చేద్దాం అనుకున్నారు. మిషనరీస్ని చంపేసి అక్కడితో అంతం చేద్దాం అనుకున్నారు. దేవుని యొక్క సేవకులైనటువంటి గ్రహం స్టేన్స్ లాంటి వారిని అక్కడితో చంపేసి అంతం చేద్దాం అనుకున్నారు. చర్చ్ హిస్టారియన్ టెర్టులియన్ తెలియజేస్తాడు, ద బ్లడ్ ఆఫ్ ద మార్టియర్ ఇస్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. ఒక హతసాక్షి యొక్క రక్తము సంఘానికి ఒక విత్తనము లాంటిది. విత్తనము లోపల చనిపోవచ్చు, కానీ పైకి అది మొక్కలాగా వస్తుంది. అవును, ఎంతోమంది క్రైస్తవులు, ఎంతోమంది మిషనరీలు, ఎంతోమంది సేవకులు బలిగా వారి యొక్క జీవితాన్ని వాళ్ళు సమర్పించుకున్నారు. వారి త్యాగ ఫలితమే ఈనాటి క్రైస్తవత్వం. వాళ్ళ యొక్క శ్రమే, వాళ్ళ యొక్క చెమట బిందువులే ఈనాటి క్రైస్తవత్వం. పితరుల యొక్క కష్ట ఫలమే ఈ రోజున మనం అనుభవించేటువంటి ఫలాలు. ప్రభునందు ప్రియులరా, అందువలన వాళ్ళు ఆలోచన చేశారు, కానీ వాళ్ళ ఆలోచనలన్నింటినీ కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? నిర్మూలన చేశాడు. ఈ సమయంలో ఏ శ్రమల గుండా మనం వెళుతున్నామో, మన మీద ఆ సాతానుడు ఏ విరోధ సంబంధమైనటువంటి బాణాలు వేస్తూ ఉన్నాడు, అవి మళ్ళా వెనుకకు వెళ్ళిపోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన మీద ప్రయోగించేటువంటి ప్రతి ఆయుధము దేవునికి వ్యతిరేకంగా నిరూపించబడినటువంటి
ఏ ఆయుధమైనా సరే వర్ధిల్లదు అనే విషయాన్ని కూడా ఈ సమయంలో మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 5వదిగా దేవుని యొక్క ప్రజలను అన్యులు కష్టపెట్టుట. అన్యుల ప్రాంతానికి దేవుని ప్రజలు నడిపించబడ్డారు, అన్యుల ప్రాంతంలో విస్తరించారు, అన్యుల ప్రాంతంలో ఇతర రాజుల చేత వాళ్ళు పరిపాలించబడ్డారు, అన్యుల యొక్క ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు నిర్మూలన చేయడానికి ప్రయత్నం చేశారు. అంత మాత్రమే కాదు, కష్టపెడతా ఉన్నారు. 10వ వచనము 11వ వచనములో నిర్గమాకాండం 1, 10, 11 వచనాలలో వీళ్ళు ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు విస్తరిస్తూ ఉన్నారో వాళ్ళతో వెట్టి పనులు చేయటానికి వాళ్ళు పనులు పురమాయిస్తూ ఉన్నారు. ఫరో కొరకు పీతోము, రామసేస్ అనేటువంటి పట్టణాలు కూడా వాళ్ళు కట్టిస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, వాళ్ళు విస్తరించేటువంటి కొలది వీళ్ళు శ్రమ పడుతూ ఉన్నారు. అయినప్పటికీ దేవుడు వారిని విస్తరించే విధముగానే చేశాడు. కష్టపడ్డారు వాళ్ళు, దేవుని యొక్క నామానికి మహిమకరంగా వాళ్ళు జీవించగలిగారు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 22 నుంచి 23 వచనాల్లో మనం చూసినట్లయితే పౌలు శీలలు వాక్యం ప్రకటిస్తూ ఉంటే వాళ్ళని తీసుకుని వెళ్ళి కారాగారంలో ఉంచుతారు. అందుకని పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఎవడైనను క్రైస్తవుడైనందువలన బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలి. అన్యులు మనల్ని కష్టపెడుతున్నారా? సువార్తను ప్రకటిస్తూ ఉంటే రాళ్ళు ఇస్తున్నారా? దేవునికి సాక్షార్థంగా ఉంటే లేనిపోయినటువంటి నిందలు మన మీద మోపుతా ఉన్నారా? సువార్తను ప్రకటిస్తూ ఉంటే అడ్డుకుంటూ ఉన్నారా? కరపత్రికలు పంచిపెడతా ఉంటే పంచిపెట్టవద్దని ఒకవేళ మన మీద వాళ్ళు పెత్తనం కానీ లేదా ఆపివేయమని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ప్రభునందు ప్రియులారా, అక్కడ పౌలు శీలను దేవుడు విడిచిపెట్టలేదు. శ్రమ వచ్చిన సమయంలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఆ కారాగారంలోనే వాళ్ళు పాటలు పాడి దేవుని యొక్క నామాన్ని కీర్తించినప్పుడు గొప్ప అద్భుతం జరిగింది. జైలు అధికారి రక్షించబడ్డాడు, కుటుంబం అంతా కూడా రక్షించబడింది. సో మనం పడేటువంటి ప్రతి శ్రమ వెనుక ఆత్మలు రక్షించబడబోతున్నాయి. మనం పడేటువంటి యొక్క శోధన వెనుక దేవుడు ఆత్మలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా ఈ సమయంలో మనం ఈ విషయాన్ని ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. డిఎల్ మూడీ గారు ఒకసారి ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే సుమారు 150 మంది రక్షించబడ్డారు. అంతమంది ఒకేసారి రక్షించబడ్డప్పుడు ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఎంతమంది ఎలా రక్షించబడ్డారు అని ఆయన వాకప్ చేస్తే ఆ ప్రాంతం కోసం ఒక స్త్రీ 15 సంవత్సరాలుగా ఆమె ప్రార్థన చేస్తూ ఉందట. ఆలోచన చేశారా? అంటే ఆమె యొక్క ప్రార్థన శ్రమ ఫలితము దేవుడు ఒక సేవకుని అక్కడికి రప్పించి ఆత్మ రక్షించాడు. మనం అనుకుంటా ఉంటాం, ఇంకా కార్యం జరగట్లేదేంటి, ఇంకా దేవుడు నా మీద కృప చూపించట్లేదేంటి, ఇంకా దేవుడు నా మీద కనికరం చూపించట్లేదేంటి, ఎప్పుడు జరుగుతుంది, ఇంకెంతకాలం అనే మాటలు ఒక్కోసారి మనం అనుకుంటా ఉంటాం. ప్రభునందు ప్రియులారా, ఈ రోజున దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన శ్రమకు ఫలితాన్ని ఒకానొక రోజు దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతవరకు మనము వేచి ఉండాలి, నిరీక్షణతో మనము ఉండాలి. 6వదిగా మనం చూసినట్లయితే దేవుని ప్రజలు శ్రమలలో అన్యుల కంటే
విస్తరించుట. 12వ వచనంలో ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల అసహ్యపడిరి. దేవుని బిడ్డలు ఎదగటము సాతానికి ఏ మాత్రం ఇష్టం ఉండదు. దేవుని బిడ్డలు దేవుని కోసం ఎదుగుతూ ఉంటే, ఫలిస్తూ ఉంటే, విస్తరిస్తూ ఉంటే సాతానుడు అసూయపడతాడు, అసహ్యపడతాడు. వాళ్ళందరూ కూడా వాళ్ళు చూసి అసహ్యపడ్డారు. ప్రభునందు ప్రియులారా, రోమపత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగజేయును. శ్రమ ఎప్పటికీ కూడా ఓటమి కానే కాదు, అది విజయానికే దారితీస్తుంది. రోమ 8:18 ప్రకారంగా ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు. ఈ రోజున కోవిడ్-19 ఏ శ్రమ గుండా అయితే మనం వెళుతూ ఉన్నామో, ఈ శ్రమను తీసివేసి దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ దుఃఖాన్ని తీసివేసి దేవుడు ఆనందం ఇవ్వబోతున్నాడు. ఈ చీకటిని తీసివేసి దేవుడు వెలుగునివ్వబోతున్నాడు. ఈ బంధకాలను తీసివేసి దేవుడు విమోచన కలుగజేస్తూ ఉన్నాడు. ఈ కన్నీటిని తీసివేసి దేవుడు ఆనంద బాష్పాలు అని ఇవ్వబోతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని కోసం మనము ఆ శ్రమలలో ఓర్పు కలిగినప్పుడు, దేవుని యొక్క ప్రజలు అన్య ప్రాంతాలకు నడిపించబడ్డప్పుడు, అన్యుల యొక్క ప్రజల్లో వాళ్ళు విస్తరించుతున్నప్పుడు, అన్యుల యొక్క పరిపాలన ఉన్నప్పుడు కష్టం వచ్చింది. నిర్మూలన చేయాలని ఆశ చూశారు. వాళ్ళు కష్టపెట్టారు, శ్రమ పెట్టారు. ఎంత చేసినప్పటికి కూడా వాళ్ళు విస్తరించారు. ప్రభునందు ప్రియులారా, ఈ విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా దేవుని ప్రజల ప్రాణములో అన్యుల వల్ల విసిగిపోవుట, అదే మనం చూస్తాము. 13-14 వచనాలు మనం చూసినప్పుడు, వారు ఇశ్రాయేళ్ల చేత చేయించుకున్న ప్రతి పనులు కఠినముగా ఉండేవి. జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. అవును, ఒక్కొక్కసారి మనము అన్యుల యొక్క ప్రదేశాల్లో, ప్రాంతంలో ఉంటే విసిగిపోతూ ఉంటాం. వాళ్ళు చేసేటువంటి పనులు కానీ, వాళ్ళు పెట్టేటువంటి బాధలు కానీ. అపోస్తుల కార్యాలు ఆదికాండము 27వ అధ్యాయం 46వ వచనంలో రెబ్కా ఇస్సాకుతో ఉంటుంది, ఇదిగో ఈ యొక్క హేతు యొక్క కుమార్తెల వలన నా ప్రాణము విసిగిపోయింది అంటుంది. ఎందుకని ఏషా వెళ్ళి అన్యుల యొక్క ఆ బిడుదల చేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క ప్రాణాలు విసిగిపోయాయట. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో సంస్కోను అక్కడ తన యొక్క ప్రాణం విసికి సావగోరినంటాడు. ఎందుకని ఎవరినైతే చేసుకోకూడదో వాళ్ళని చేసుకున్నాడు, ఎవరితో స్నేహము చేయకూడదో వాళ్ళతో స్నేహం చేశాడు. అందువలన విసిగిపోయేటువంటి విధముగా కనబడతాం. అందుకని యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో, అటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడు మనము, అన్యుల యొక్క ప్రాంతంలో మనం ఉన్నప్పుడు పాముల వలె వివేకంగా ఉండాలి, పావురాల వలె నిష్కపటంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని విస్తరింపచేస్తాడు, వద్దిల్ల చేస్తాడు, మనల్ని వాడుకుంటాడు. ప్రభునందు ప్రియులారా, ఒక అంశాన్ని నేను ఈరోజున మీకు జ్ఞాపకం చేశాను. దేవుని ప్రజలు, అన్య ప్రజలు. దేవుని యొక్క ప్రజలు అన్య ప్రజల యొక్క ప్రాంతంలో ఉన్నప్పుడు ఏ విధముగా దేవుని కొరకు సాక్షిగా ఉండాలి. సాక్షిగా ఉండేటువంటి సమయంలో శోధనలు కానీ, కష్టాలు కానీ వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలాగ ఓర్పును, సహనాన్ని కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు
దేవుడు మనల్ని బహుగా వాడుకుంటాడు, విస్తరింప చేస్తాడు. అటువంటి సమయంలో ఇతరుల్ని మనం దేవుని దగ్గరికి నడిపించడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని ఈ సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు రక్షించబడ్డావా? రక్షణ నీలో ఉందా? ప్రభు యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ రక్తము చేత నువ్వు కడగబడ్డావా? ఒకవేళ ఇంకా నీకు రక్షణ అనుభవం లేకపోతే, బాప్తిస్మ అనుభవం నీకు లేకపోతే, మారు మనసు పశ్చాత్తాపమైనటువంటి మారు జీవితం నీకు లేకపోతే, ప్రభునందు ప్రియులారా, ఇదే రక్షణ దినము, నేడే రక్షణ దినము. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? నువ్వు రక్షణ పొందితే నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా సరే దేవుని కొరకు మహిమకరంగా ఉంటావు. రక్షణ పొందకపోతే ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాంతంతో నువ్వు కలిసిపోతావు, నరకానికి పాత్రుడు అయిపోతావు, పాతాళానికి పాత్రుడు అయిపోతావు. నరకానికి పాతాళానికి వెళ్ళటానికి దేవుడు మనల్ని సృష్టించుకుంది. మనల్ని పరలోక వారసులుగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. నువ్వున్న ప్రాంతానికి నువ్వు వన్నె తీసుకురాగలవా? దేవుని నామానికి మహిమ తీసుకురాగలవా? అది ఏ ప్రాంతమైనా కావచ్చు, అది స్కూల్ కావచ్చు, కాలేజీ కావచ్చు, కంపెనీ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఆఫీస్ కావచ్చు, ఏ ప్రాంతమైనప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఎవరు ఉన్నప్పటికీ కూడా దేవునికి సాక్షార్థంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున హెచ్చరిస్తూ ఉండగా, నీవున్న స్థలంలోనే దేవుని నామానికి మహిమకరంగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ విధంగా ఉండాలంటే యేసయ్యను నీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. యేసయ్య కలిగిన జీవితంలో కలిగి ఉండాలి. యేసయ్యతో నడిచేటువంటి అనుభవం నీకు రావాలి. పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించే అనుభవం నీకు రావాలి. ప్రార్థనా జీవిత అనుభవం నీకు కావాలి. సంఘ అనుభవం నీకు కావాలి. ఆ విధంగా ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుని యొక్క నామహిమార్థమై దేవుడు నిన్ను వాడుకుంటాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి ప్రభునందు ప్రియులారా, రక్షణ పొందావా? పొందకపోతే రక్షణ పొందు. బాప్తిస్మం తీసుకున్నావా? తీసుకునకపోతే బాప్తిస్మం తీసుకో. సంఘ సహవాసం కలిగి ఉంటున్నావా? కలిగి లేకపోతే సంఘ సహవాసాన్ని కలుగు. ప్రార్థన చేస్తున్నారా? లేకపోతే ప్రార్థన చేయండి. వాక్యాన్ని పఠించి ధ్యానిస్తున్నారా? లేకపోతే వాక్యాన్ని పఠించి ధ్యానించండి. అప్పుడు దేవుడు నిన్ను ఏ స్థలంలో ఉంచినా దేవునికి సాక్షార్థంగా నువ్వు జీవిస్తావు. ఒకవేళ ఇంతవరకు సాక్ష్యంగా నువ్వు లేకపోతే ఈరోజు ఎందుకు తీర్మానం తీసుకోకూడదు? దేవుని దగ్గర ఎందుకు నువ్వు రాకూడదు? నీ జీవితాన్ని ఎందుకు దేవునికి సమర్పించుకోకూడదు? సమర్పించుకోనండి. యేసయ్యా, నేను పాపినయ్యా, నేను రక్షించయ్యా, నీ దగ్గరకు వస్తున్నానయ్యా, ప్రార్థన చేసుకో. నా యొద్దకు వచ్చి వారిని ఏ మాత్రమును దేవుడు త్రోసివేసేవాడు కాదు, హక్కున చేర్చుకునేవాడు. దినమెల్లా చేతులు చాపుతూ ఉన్నాడు. నా కుమారుడే, నా కుమార్తె. ఆనాడు తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయినప్పుడు రోజు తండ్రి వచ్చి నా కుమారుడు ఈరోజు వస్తాడా అని ఎదురు చూసిన రీతిగా తప్పిపోయిన వారి గురించి, ప్రతి ఒక్కరి గురించి దేవుడి రోజున ఎదురు చూస్తూ ఉన్నాడు. దగ్గరికి వచ్చి ఈ జీవితాన్ని దేవునికి సమర్పించు. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, యేసయ్యా మీ కొందనాలు, స్తోత్రాలు. నీ వాక్యాన్ని ఈ సమయంలో మేము ధ్యానం చేసుకుని ఉండగా ప్రభువా, మీరు మమ్మల్ని ఎక్కడ నాటారో, ఎక్కడ ఉంచారో, ఏ ప్రాంతంలో మేము ఉన్నామో, అది ఏ గ్రామం అయినా కావచ్చు, ఏ పట్టణమైనా కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, ఆ ప్రాంతంలో నీకు సాక్షార్థంగా ఉండటానికి మా సహాయం దయచేయమని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క అపారమైన ప్రేమ,
కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని కన్యుల సహవాసం ఇప్పుడు మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయ్యుండి మనం ఉన్న ప్రాంతములో దేవునికి సాక్షార్థంగా ఉండి ముందుకు వెళ్ళటానికి సహాయం దయచేసి ముందుకు నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మరి ఎంతవరకు కూడా మీరు ఈ సందేశాన్ని వీక్షించినందుకు, విన్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.